వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని కామెంట్. పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండిపాటు. రానివి వస్తాయని చెప్పి లబ్ధి పొందే సంస్కృతి వైసీపీకే సాధ్యమని ఎద్దేవా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని ఒకవైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పనిచేస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నిలబడి చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతామన్నారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు. అన్ని స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారో చెప్పండి. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ముందు నుంచి మనం అనుకున్న విధంగా ఎవరు పల్లకి మోస్తున్నారు ఈరోజు మనకు అర్థమైంది కదా. ఆయన యొక్క అజెండా కానివ్వండి, ఈరోజు ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, ఆయన రంగ ప్రవేశం కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టు, మరి ఈరోజు ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా ఈరోజు ప్యాకేజీని బట్టి ఆయన యొక్క పాత్ర అని చెప్పి ఈరోజు ఊరికి అంటా ఉన్నామా, అదే తేటతెల్లమైంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి రానివ్వండి, ముగ్గురు కలిసి రానివ్వండి, ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 స్థానాలు గెలవాలని ఏదైతే మా నాయకుడు దిశానిర్దేశం చేశాడో అది ఖచ్చితంగా జరిగి తెలుస్తుంది. వాళ్ళు కాదుగా చెప్పేది, ప్రజలకు చెప్పాల్సింది. ఈరోజు ప్రజలు కదా చెల్తాల్సింది. ప్రజల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తారో రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు వాళ్ళు తెలుస్తారు. వీళ్ళు ఎవరు అడ్డుకోవడానికి? వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసేదంతా వాళ్ళకి చేసేది ఒకటే కదా. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, పొత్తులు, ఇవే కదా. మేము అట్లా కాదు. మా నాయకుడు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసినాం, మంచి చేసినాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, మరి వారే న్యాయ నిర్ణేతలు, కానీ వీళ్ళు కాదు మమ్మల్ని ఆపేది. దానికి సంబంధించి మేము అధికారంలో ఉన్నాం. మేము ఈరోజు 151 సీట్లు, 175 గాను 151 సీట్లు మేము గెలుచుకొని వచ్చాం. ఈరోజు 151 కాదు 175 టార్గెట్ పెడతా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అమలు చేసింది. వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది తేడా ఉందా లేదా? వాళ్ళు ఏదో డిఫెక్షన్ చేసి ఎవరినో కూల్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని ఈరోజు ప్రజల మద్దతుతోటి మరి 50% పైగా మరి ఓటు శాతంతో అధికారంలో వచ్చిన మా పార్టీని, మా నాయకుడిని, మరి వాళ్ళ నాయకుడిని ఎట్లా కంపేర్ చేస్తారు? పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో అధికార పక్షం ఏ విధంగా ఓటమి చెందిందో అదే తరహాలో ఏపీలోనూ ఓటమి తప్పదన్న భయంతో జగన్ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని విశాఖలో ఆ పార్టీ నేత తాతారావు మండిపడ్డారు. చివరికి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన సంస్థలపై కూడా, ఆ స్థలంపై కూడా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, రానివి వస్తాయని చెప్పి లబ్ధి పొందే సంస్కృతి వైసీపీకే సాధ్యమని ఎద్దేవా చేశారు. మీ సాక్షి ఆర్ మీ పత్రిక కానీ మీ జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపాత్రాభినయంతో గొంతు చించుకొని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. దాంట్లో రాక్షసత్వం లేదా అపరిచితుడిని బయట పెట్టారు తప్ప అతను ప్రజల తాలూకా సంక్షేమం పైన కానీ రాష్ట్ర అభివృద్ధి పైన కానీ మాట్లాడటం మానేశారు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కర్ణాటకలో ఎంత ఘోరంగా అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఓడిపోయిందో, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అంతకంటే ఎక్కువ ఘోరంతో ఓడిపోతున్న భయంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు కారుకోతలు కూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారికి చెందినటువంటి కరపత్రం లేకపోతే వారికి చెందినటువంటి
ఛానల్లో కానీ నిన్న ఒక కథనాలు వినిపించారు. అమరావతి రాజధాని పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ అది ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ పేరు చెప్తే మార్కెట్ విలువ పెరుగుతుంది కనుక దాని పక్కనే పవన్ కళ్యాణ్ గారు స్థలం కొనుక్కున్నారని, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది అమరావతి రాజధాని పరిధిలో ఇప్పటికీ నోటిఫికేషనే లేదు, ప్రకటనే లేదు. ప్రకటనే లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు అది ఎక్కడ అమరావతి దగ్గర ఉంటే కాజా దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకోవాలని స్థలం కొనుగోలు చేస్తే 2014 పొందాం. దాన్ని ఆ ఛానల్లో కానీ ఆ పత్రికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి రాయిస్తారు. అసలు బోడిగుండుకి మోకాలకి ముడేసినట్లు కాజా అనేటువంటిది ఎంత దూరంలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి స్థలం ఎక్కడుంది, మీరు చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుంది, దీనికి దానికి సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడటం మీకే తెలుసు. వాస్తవానికి రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్లు అని పేరు చెప్పి దాని పక్కన విలువ పెంచుకోవడం మీకు బాగా తెలుసు. మీ నాన్నగారికి మీకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి అందరినీ తన మనుషుల చోత కొనిపించి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందేటట్లు చేసుకున్నారు. అది మీకు తెలుసు. అవి ప్యాకేజీలు. మీలాగా అందరికి అలవాటు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు పేలొద్దు. కాజా దగ్గర కొనుక్కున్నటువంటి స్థలం ఇల్లు కట్టుకునే దానికి దీనికి సంబంధం లేదని చెప్పి జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ పేద ముఖ్యమంత్రికి ఒక పేద కొడుకు, మరి ఆ పేద కొడుకు 2004లో ఆస్తి విలువ ఎంత అంటే 9 లక్షలు. సీన్ కట్ చేస్తే 2019 నాటికి ఆ పేద కొడుకు ఆస్తి కాస్త 510 కోట్ల రూపాయలు అయ్యింది. ఈరోజు మరి పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఎంత అంటే 10 లక్షల కోట్ల అప్పులకు ముంచేశాడు ఈ వ్యక్తి. మరి 2004లో 9 లక్షలున్న ఆస్తి 2019 వచ్చేసరికి ఏ విధంగా 510 కోట్ల రూపాయలు అయ్యింది. ఇదంతా కూడా మీరు అఫిడవిట్లో చూపించింది. ఇంకా చూపించని అఫిడవిట్లో మీకు అక్రమంగా సంపాదించిన వేల కోట్ల సంగతి ఈడీకి తెలుసు, అదేవిధంగా సిబిఐకి తెలుసు, కోర్టులకు తెలుసు. మరి ఎన్ని కంపెనీల దగ్గర ఎంతమంది వ్యక్తుల దగ్గర మీరు క్విట్ ప్రోకోల్ చేసి ప్యాకేజీలు తీసుకుని ఇంత సంపాదించారు? మీరు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా జన సైనికుల్ని జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. మరి మీ చరిత్ర తీసుకుంటే మరి మీ ముత్తాత గారి దగ్గర నుంచి మీ ముత్తాత గారి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దృష్టి సారించారు. ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి మత్స్యకార సంఘాల నాయకులు, ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యశాఖ అధికారుల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ ను నిర్మించడం లేదని స్పష్టం చేశారు. మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అవసరమైతే డిపిఆర్ లో మార్పులు చేసేలా కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లి కృషి చేస్తారని చెప్పారు. వర్షం పడినా ఎండ వచ్చినా అయిపోయేటట్టు మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఇక్కడ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం మనం. ఈ ఫిషింగ్ హార్బర్ని మోడర్న్ ఫిషింగ్ హార్బర్, మెగా ఫిషింగ్ హార్బర్గా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిగా బహుశా 2022 బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. దేశవ్యాప్తంగా 5 మెగా ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణానికి ఎంచుకుంటే అందులో ఒకటి విశాఖపట్నంలో దాదాపుగా 150 కోట్ల పెట్టుబడితో చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అనేక ప్రణాళికలు వేసుకోవటం జరిగింది. నేను ఒక దాదాపుగా 8 నెలల క్రితం ఇక్కడికి సందర్శన కోసం కూడా రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బోట్ అసోసియేషన్స్ వారందరితోనూ, ఫిషర్మెన్ గ్రూప్స్తోనూ మాట్లాడటం జరిగింది. వారు అనేక అంశాలు చెప్పారు. బహుశా ఇవే అంశాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, మత్స్యశాఖ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. కానీ
ఈ 150 కోట్లతో అత్యద్భుతంగా డెవలప్ అయ్యే ఫిషింగ్ హార్బర్లో ఏ అంశాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఫిషర్మెన్ వారి సూచనలని పట్టించుకోలేదని ఈరోజు వారు చాలా ఆందోళన చెందుతున్నారు. మరి పూర్తి జీవనోపాధిగా ఇక్కడ మెగా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వాళ్ళ అవసరాలను తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ని నమోదు చేసి పంపించడం ఒక రకంగా పొరపాటు. ఆ పంపించిన డిపిఆర్నే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి నిర్మాణం చేపట్టింది. చాలా చక్కటి అంశాలు ఉన్నాయి ఈ కొత్త ఫిషింగ్ హార్బర్లో. కానీ స్థానికంగా ఇక్కడ పనిచేసేటువంటి అసోసియేషన్స్, బోట్ ఆపరేటర్స్ కానివ్వండి, ఫిషర్మెన్ అసోసియేషన్స్కి వారికి ఉన్న సమస్యలు ఏమాత్రం తీర్చేవిగా ఇందులో అనేక అంశాలు లేవు. సో కాబట్టి ఈరోజు అన్ని అసోసియేషన్స్కి సంబంధించిన వారు నన్ను కలవటం జరిగింది. నేను కొత్త చైర్మన్గా వచ్చినటువంటి పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడి, పోర్ట్ అధికారులతో మాట్లాడి, ఎందుకంటే ఈ నిర్మాణాన్ని అంతా కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కింద ఈ మెగా ఫిషింగ్ హార్బర్, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక వారి ద్వారా చేపట్టడం జరుగుతోంది. సో ఇక్కడ అసోసియేషన్స్ స్థానికంగా అధికారులను ఎవరినైనా కలిసినా కూడా మత్స్యకారులు ఎవరు కూడా పెద్దగా, మత్స్యకార శాఖ వారు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఈరోజు నేను ప్రత్యేకంగా ఫిషింగ్ హార్బర్ మరొకసారి సందర్శించి అందరితో మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని తెలుసుకొని అవసరమైతే డిపిఆర్లో మార్పులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరికీ ఉపయోగపడేలా అధునాతనమైనటువంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగాలని, ఇది కేవలం ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం నిర్మించే ఫిషింగ్ హార్బర్ కాదు, ఇది ఇక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్తో పాటుగా డొమెస్టిక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు సూచించడం జరుగుతోంది. సంబంధించినటువంటి సవరణలు చేసి కొత్త ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి పంపాక వెంటనే వాటికి కూడా మరి మంజూరు లభించేలా నా వంతు కృషి చేస్తాను. ఇది విశాఖపట్నంలో ఒక మోడల్ ఫిషింగ్ హార్బర్గా తయారవ్వాలి తప్పితే నిరుపయోగం కాకూడదు. పక్కనే ఒక అధునాతన బిల్డింగ్ చూసా పోయినసారి వచ్చినప్పుడు, ఒక సంవత్సరం క్రితం. ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీసులకు భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గోవింద నాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 50 గ్రాముల బంగారం, 287 గ్రాముల నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో 21 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇంకా గోవింద నాయక్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు పెట్టుకొని ఒక వెహికల్లో అవన్నీ కూడా వేరే పార్టీకి చీట్ చేసి వాటిని తక్కువ ధరకు ఒరిజినల్ కరెన్సీకి అమ్మాలనే ఉద్దేశంతో ఉన్నాడనేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ ముదిగిబ్బ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని కోసం వెహికల్ చెకింగ్ చేస్తుండగా అలాంగ్ విత్ ముదిగిబ్బ పోలీస్ అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర అతని కారులో వస్తూ ఉంటే అతన్ని అప్రహెండ్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్యూ కారు. సో ఆ వెహికల్ ఆపి దాంట్లో చెక్ చేస్తే 2 బ్యాగుల్లో ఫేక్ కరెన్సీ, మీ ముందు డిస్ప్లే చేసిన ఫేక్ కరెన్సీ ఏదైతే ఉందో అవి 21 lakhs వర్త్ ఫేక్ కరెన్సీ అతని దగ్గర ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ కూడా ఫేక్ గోల్డ్ అమ్మాలనే ఉద్దేశంతో ఫేక్ గోల్డ్ 1 or 2 grams ఫేక్ బిస్కెట్ మరియు ఒక చైన్, అదొక 185 grams చైన్, ఒక ఒరిజినల్ కాయిన్ 50 grams. అంటే ఒరిజినల్ కాయిన్ చూపించి నా దగ్గర బంగారం ఉన్నది, మార్కెట్ రేట్ కంటే నేను తక్కువకి ఇస్తాను అనేసి
కస్టమర్కి వేసి మెల్లిగా దాన్ని ఫేక్ గోల్డ్ ఇవ్వడం అనే ఉద్దేశంతో అతను అది పెట్టుకొని ఆ విధంగా చేయాలనే క్రమంలో ధర్మవరం పోలీస్ టీం ఇన్స్పెక్టర్ అండ్ ముదిగప్ప పోలీస్ వారు అతని మనము తీసుకొని అతని దగ్గర ఇదంతా కూడా సీజ్ చేసి నిన్న నైట్ అతని రిమాండ్ పంపించడం జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, పర్యావరణపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ప్రకృతికి, జీవరాశులకు మేలు జరుగుతుందని, దానిలో భాగంగానే వడ్లమూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం సముద్ర తీరం నుండి విశాఖ బీచ్ వరకు బీచ్లను శుభ్రం చేస్తున్నట్లు రంగారావు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విధంగా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భావితవ్యం అనే నినాదాన్ని పూర్తిగా తీసుకుని సుమారు 45 రోజుల పాటు ఈ క్లైమేట్ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాకినాడ సముద్ర తీరాన ప్లాస్టిక్ వ్యర్థాలు, పర్యావరణానికి హాని కలిగించే చెత్తను తొలగించే కార్యక్రమాన్ని వడ్లమూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగారావు మాట్లాడుతూ మచిలీపట్నం నుండి విశాఖపట్నం వరకు తీర ప్రాంతం శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ సముద్ర తీరాన్ని స్థానిక విద్యా సంస్థల విద్యార్థుల సహకారంతో శుభ్రపరుస్తున్నామని తెలిపారు. ఇవన్నీ ఒక దగ్గరికి వేయండి, ముందర అలా అన్నీ ఒక దగ్గరికి వేయండి. అదే అదే పర్యావరణానికి ఎంతో నష్టం కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ వడ్లమూడి ఫౌండేషన్ ప్రయత్నాలు చాలా ఆనందదాయకం. సముద్రంలోని మన పేపర్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పాడేయడమే కాకుండా ఈ మత్స్యకారులు వలలకు వెళ్ళినప్పుడు ఆ వల తెగిపోయి అందులో పడడం వల్ల వాటికి జీవరాశులన్నిటికీ కూడా ఉరితాళ్ళుగా బిగించుకొని చచ్చిపోయి జీవనష్టం జరుగుతుంది. దాని మీద ఈయన చేస్తున్న ప్రయత్నానికి ఆయన ఎంతో అభినందించాలి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని సముద్ర ప్రాంతాన్ని ఎంతవరకు శుద్ధి చేసుకుంటే అంతవరకు కూడా మనిషి యొక్క మనుగడ కొనసాగుతుందనేసి ఈ ప్రయత్నంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. వడ్లమూడి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణం గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఎర్త్ డే నుంచి ప్రపంచ పృథ్వీ దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే నుంచి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏప్రిల్ 22 నుంచి జూన్ 5 వరకు మచిలీపట్నం బీచ్ నుండి విశాఖపట్నం బీచ్ వరకు బీచ్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు వేరి కుప్పలుగా పోసి వాటిని లోకల్ మున్సిపల్ ఆర్ పంచాయతీ, గ్రామ పంచాయతీకి అప్పగించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం పబ్లిక్ అనుకునేటట్టు యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్స్, బాటిల్స్, బ్యాగ్స్ ఎక్కువ హాని చేస్తున్నాయని ఒక అవగాహన ఉంది. కానీ
వాటికంటే ఎక్కువ హాని చేసేవి ఫిషింగ్ నెట్స్, రోప్స్ ఎంతగా హాని చేస్తున్నాయంటే వాటికి సముద్ర జీవరాశులకి ఉరితాళ్లాగా అయిపోతున్నాయి. ఎందుకంటే సముద్రంలో 70%, 70% జీవరాశులు నివసిస్తున్నాయి. భూమి మీద 30%, 30%. మన మనుషులందరూ కలిసి 800 కోట్ల మంది ఉన్నా మిగతా జీవరాశులు, జంతువులు, పక్షులు ఇంకా వేరే ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా 30%. సముద్ర జీవరాశులు మాత్రం 70%. వాటికి ఎక్కువ హాని చేస్తున్నాం మనం. అది అవగాహన కల్పించడానికి మేము ఈ క్లైమేట్ యాత్ర, పర్యావరణ ప్రయాణం ఫ్రమ్ వరల్డ్ ఎర్త్ డే టు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎంచుకుని ఈ 16th May కాకినాడలో ప్లాస్టిక్ లెస్ ప్లానెట్ అనే స్లోగన్తో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. బీచ్ మీటింగ్. ఎందుకంటే ఆల్రెడీ ప్లాస్టిక్ వ్యర్థాలు మనం పీల్చే గాల్లో, తాగే నీటిలో, ఆహారాన్ని పండించే భూమిలో కలిసిపోయి కలుషితంగా మారి వాటినే స్వీకరిస్తున్నాయి. మన మనుషులతో కాకుండా సమస్త జీవరాశులు వాటినే స్వీకరిస్తున్నాయి. మనకి వాటిని శిక్షించే అధికారం లేదు. ఎందుకంటే ఇతర జీవరాశులు ఏవి కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడవు, ఒక్క మనుషులు మాత్రమే వాడతారు. కానీ మనుషులకి ఇతర జీవరాశులను శిక్షించే అధికారం లేదు అనేది మా వడ్లమూడి ఫౌండేషన్ కాన్సెప్ట్. అందుకే వాటి తరపున మేము ఇతర జీవరాశుల తరపున ఈ పర్యావరణ ప్రయాణాన్ని ఎంచుకుని ఈ ఎర్త్ డే టు ఎన్విరాన్మెంట్ డే వరకు మచిలీపట్నం బీచ్ నుంచి విశాఖపట్నం బీచ్ వరకు ప్రయాణం సాగిస్తున్నాం. ఆ ప్రయాణంలో భాగంగా ఇక్కడ May 16th కాకినాడ చేరుకున్నాం. కాకినాడలో మా ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. వడ్లమూడి రంగారావు, మేనేజింగ్ NGO, చైర్మన్ అండ్ ట్రస్టీ ఆఫ్ ది వడ్లమూడి ఫౌండేషన్. కడప జిల్లా సంబేపల్లె మండలం పరిధిలోని మోటకట్ల గ్రామం రోడ్డువారిపల్లెకు చెందిన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మోటకట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే నీకు ఎక్కువ పట్టి రైతు తన భూములను బిడ్డలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా వాటికి సంబంధించిన రైతు వారి పాస్ పుస్తకాలు మ్యూటేషన్ చేసి ఇవ్వాలని గ్రామ వీఆర్ఓను సంప్రదించాడు. దీంతో ఒక్కొక్క పాస్ పుస్తకానికి 9,000 రూపాయలు లంచం ఇవ్వాలని వీఆర్ఓ డిమాండ్ చేయడంతో సదరు పాస్ పుస్తకం దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు దాడులు నిర్వహించి రైతు నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో వీఆర్ఓను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు పంచాయతీకి చెందిన కన్నప్ప తనకు చెందిన 3.5 ఎకరాల భూమిని తన 5 కుమారులకు గత ఏడాది నవంబర్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ భూములకు సంబంధించి కన్నప్ప కుమారులు వారి పేరున భూములను వేర్వేరుగా పాస్ పుస్తకాలు చేసి ఇవ్వాలని మల్లనూరు వీఆర్ఓ వెంకటేష్ ను సంప్రదించగా ఒక్కో పాస్ పుస్తకానికి 9,000 లంచం ఇవ్వాలని కోరడంతో వారు ఏసీబీ అధికారులను సమాచారం ఇచ్చారు. ఇక ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మల్లనూరు సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వీఆర్ఓ వెంకటేష్ వద్ద డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయన వచ్చినాడు మామూలుగా నా టైంకి ఫోటో ఫోటో బండి తీసుకుంటా
సచివాలయం సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నగర పరిధిలోని 32, 33, 34 సచివాలయాలను కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందికి సూచనలు చేస్తూ సచివాలయాలకు వచ్చే ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలన్నారు. ప్రజల సమస్యలను వారి పరిధిలో మీ పరిధిలో పరిష్కారం కానప్పుడు కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలన్నారు. శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించాలని చెబుతూ యూజర్ ఛార్జీలు క్రమం తప్పకుండా సకాలంలో వసూలు చేయాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని కామెంట్. పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండిపాటు. రానివి వస్తాయని చెప్పి లబ్ధి పొందే సంస్కృతి వైసీపీకే సాధ్యమని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.